గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం ఈ 2026వ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి. వృషభ రాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము 5 ఆదాయము, 14 ఖర్చు. ఓకే. రెండవది 4 పూజ్యము, 4 అవమానం. నలుగురు మెచ్చుకుంటారు, నలుగురు తిడతారు. సరే పోనీ ఈక్వల్ ఉంది, సరిపోతుంది అనుకుంటున్నాం. ఇక ఈ సంవత్సరం అంతా కూడా శని 11వ ఇంట మంచి స్థానంలో ఉన్నాడు వృషభ రాశి వారికి. గురువు మే నెల వరకు 2వ ఇంట ఉన్నాడు. వీడు గురువు మంచిగానే ఉన్నాడు. ఇక రేపు 2వ ఇంటి నుంచి రేపు మే 26వ తారీఖు నాడు 3వ ఇంటికి వస్తున్నాడు, ఉచ్చస్థానానికి వస్తున్నాడు. అక్కడ కూడా శివుడే మంచిగానే ఉన్నాడు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఏ పని అనుకున్నా ఆ పని సులభంగా అవలీలగా చేసి పారేటువంటి ఒక యోగం ఉంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి. ఎక్కువగా కష్టపడకుండా ఇటు మిత్రుల సహాయ సహకారాలు, ఇటు బంధువుల సహాయాలు, ఎవరియో ఒక సహాయం దొరికి ఆ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సునాయాసంగా నెరవేర్చుంటే ఒక యోగం కనబడుతూ ఉంటుంది. మంచి డెవలప్మెంట్, మంచి అభివృద్ధి ఉంటుంది. ఆశించిన దానికంటే ఫలితం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వృషభ రాశి వారికి. బంధువులు, స్నేహితుల యొక్క ప్రోత్సాహం బాగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వ్యాపారస్తులు ఉన్న వ్యాపారమే కాకుండా కొత్త కొత్త వ్యాపారాలకు ప్లాన్ చేయడము, కొత్త వ్యాపారాలు పెట్టుకోవడము, అందులో కూడా లాభాలు పొందడము అనేటువంటిది మనకు పడుతుంది. ఇంతకుముందు ఏవైనా కోర్టు కేసులు కానీ పోలీసు కానీ పెండింగ్లో ఉన్నట్టయితే ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు సమసిపోయి మనశ్శాంతి లభించడానికి, అయ్యో నేను రేపు పొద్దున కోర్టుకు పరిగెత్తాలి, పోలీసు అనేటువంటి ఒక ఆలోచన లేకుండా అవి కొట్టివేయబడడం పరిష్కారం అయిపోయి మనకుంటుంది. ఇదే కాకుండా స్థిరాస్తులు, చరాస్తులు కొనుక్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి. స్థిరాస్తులు అంటే భూమి, ఇల్లు, ఇవన్నీ కూడా. చరాస్తులు అంటే బంగారం కొనుక్కోవడము, లేదా ఇంకా వేరే మనకి ఇంట్లో అవసరమైన వస్తువులు కొనుక్కోవడము. స్థిరాస్తులు, చరాస్తులు కొనుక్కోవడం అనేటువంటిది ఈ సంవత్సరం ఇంతకు జరిగేటువంటి ఒక మంచి ఉంది. మంచి కుటుంబంలో కూడా అందరూ కలగలుపుగా మంచిగా సంతోషంగా ఉండి హాయిగా కాలం గడిపేటువంటి ఒక రోజులు వీళ్ళకు ఈ సంవత్సరం రేపు ఉగాది నుంచి ఆరంభమవుతున్నాయి. సంతోషంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇంటి పెద్దకు అనాలోచితమైనటువంటి ఒక పనులు చేస్తాడు. కొన్ని ఏ ఆలోచన లేకుండా ఆ పని చేసేస్తాడు, తర్వాత బాధపడతాడు. అయితే అనాలోచితమైనటువంటి ఒక పనులు చేయడం వల్ల కొన్ని కష్టాలు రావడము, కొంత డబ్బు ఇక్కడ పెట్టుబడులు ఆలోచించకుండా డబ్బు పెట్టుబడి పెట్టాయనుకో, ఆ డబ్బు రాకుండా పోవడము, మునిగిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. నిన్న ఒక అమ్మాయి ఎవరో 13 కోట్ల రూపాయలు తీసుకొని పరిగెత్తింది. 1 కాదు 2 కాదు 13 కోట్లు. ఆడవాళ్ళ దగ్గర అంతా చిట్ ఫండ్ అని పెట్టి 13 కోట్లు వసూలు చేసుకుంది, పారిపోయింది. ఇలాంటి యొక్క సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచించి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం బాగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. కార్యక్రమాన్ని కూడా మంచిగా ఆలోచించేసి తన మిత్రుల సలహాలను లేకుంటే తన పెద్దల సలహాలు తీసుకొని అడుగు ముందుకేసినప్పుడు చాలా మంచిగా జరుగుతుంది. అయితే ఈ అనాలోచితమైన పనులు చేయడం వల్ల కొంత డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ఇంకోటి, అధిక ప్రయాణాలు చేస్తారు వీళ్ళు. అనవసరమైన ప్రయాణాలు, అధిక ప్రయాణం చేయడం అంటే దానికి ఒక కారణం ఉండాలి. అలా కాకుండా అనవసరమైన ప్రయాణాలు, ఎవడో స్నేహితుడు చెప్తాడు ఆ ఊరికి వెళ్తే బాగుంటుంది, ఈ ఊరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ప్రయాణం చేసినాము, వాళ్ళకు డబ్బు ఖర్చు పెట్టడం, తను డబ్బు తనుకున్నాడు. ఈ ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు కావడమే కాకుండా ఆరోగ్య నష్టం కూడా జరుగుతుంది. దీనివల్ల ఆరోగ్య నష్టం ఏర్పడుతుంది. అయితే వీళ్ళు మాత్రం వృషభ రాశి వారిని మాత్రము అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఆరోగ్య రీత్యా కావచ్చు, ఆర్థిక రీత్యా కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ 3 నెలలు కొద్దిగా ఇబ్బంది కాలం ఏర్పడుతుంది వీళ్లకు. కాబట్టి ఆ సమయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఇటు డబ్బును పొదుపు చేసుకోవడము, ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రమ పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండడం జరుగుతుంది. కొన్ని మాతృ సంబంధం దిక్కు నుంచి, అంటే అతని తల్లి తరఫు నుంచి, యజమాని యొక్క తల్లి తరఫు నుంచి, మాతృ సంబంధం తరఫు నుంచి కొన్ని అనుకోని వార్తలు వినడము, వాళ్ళకు ధన సహాయం చేయడము, ఆపత్కాలంలో ఆదుకోవడము చేయడం అంటే అలాంటివి ఇచ్చిన మనసు నిబ్బరంగా ఉంచుకొని బాధపడకుండా ముందుకు అడిగేయడం అని. ఎప్పుడు కానీ మనోనిబ్బరం కనుక, మనోధైర్యం కనుక చెడిపోయినట్టయితే ఆ వ్యక్తి ఏ పని కూడా చేయలేడు.
శరీరంలో శక్తి లేకున్నా మనోధైర్యం కనుక ఉన్నట్టయితే శరీరంలో శక్తి ఆటోమేటిక్ గా వస్తుంది, ఏ పనైనా చేయగలుగుతాం. ఆ మనోధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. ఇప్పుడు చీకటి ఉందని చెప్పి బాధపడుకుంటూ కూర్చుంటే వెలుతురు రాదు, వెలుతురు వచ్చే సమయానికి వస్తుంది. రేపు తెల్లవారుతుంది, వెలుతురు వస్తుంది అని చెప్పి ఆశతో కనుక మనం ఉన్నట్టయితే తొందరగా తెల్లవారుతుంది, తొందరగానే వెలుతురు వస్తుంది. చీకటి చీకటి అని చేతులు నిలుచుకుంటుంటే నీ చేతులు నొప్పులు అవుతాయి, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తాం. అలా కాకుండా రేపు అనేటువంటిది ఒకటి ఉంది, భవిష్య అనేటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు చీకటి ఉండొచ్చు, రేపొద్దున వెలుతురు రావచ్చు. దాని గురించి ఆలోచన చేస్తూ కాలం గడుపుకున్నట్టయితే సుఖజీవనం నడుస్తుంటుంది వీళ్ళందరికీ కూడా. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లావాదేవీల విషయంలో కానీ ఏ విషయంలో కానీ లావాదేవీ జాగ్రత్తగా ఉండాలి. కొందరు శత్రువులు కూడా మిత్రులయ్యేటువంటి ఒక యోగం ఉంది వీళ్ళకు. ఇంతకుముందు శత్రుత్వంతో వీళ్ళని సాధించినటువంటి ఒక వ్యక్తులు ఇప్పుడు మిత్రుత్వానికి ఏర్పడి మళ్ళీ దగ్గర వచ్చి ఉంటారు. కానీ అందరినీ నమ్మడానికి లేదు, జాగ్రత్తగా వాళ్ళను ట్రీట్ చేసుకుంటూ పోవాలి. ఇక విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడతారో గంతే ఫలితం. పావు కిలో బియ్యం పోసి కిలో అన్నం కావాలంటే కాదు. కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడి చదువుతారో దానికి అనుకున్నటువంటి దానికి మాత్రమే ఫలితం వస్తుంది. కాబట్టి విద్యార్థులు అన్ని విధాలలో కష్టపడాలి. వ్యాపారాలకు అభివృద్ధి మంచిగా చాలా బాగా ఉంటుంది. మన వ్యాపారస్తులకు డెవలప్మెంట్ బాగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టుకోవడము, కొత్త వారితో పార్ట్నర్షిప్లు పెట్టుకొని ముందుకు అడిగేయడము, ఇవన్నీ కూడా మంచిగా దొరుకుతాయి వ్యాపారస్తులకు. ఇక విదేశాలకు వెళ్ళే వారికి మంచి సమయం. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే తొందరగా స్టాంపింగ్ కావడము, విదేశాలకు వెళ్ళడము. విదేశాలలో ఉన్నటువంటి ఒక వృషభ రాశి వారికి కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడి వాళ్ళకు ఉద్యోగాలు దొరకడము, జీవితంలో స్థిరపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. విదేశాల వారికి కూడా తొందరగా ఉద్యోగాలు దొరకడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో నెరవేరడానికి మంచి ఆస్కారం ఉంది. సరే, గురువు 3 రాశులలో తిరిగినప్పటికీ ఏ రాశిలో తిరిగినా వీళ్ళకి మంచిదే, వీళ్ళకి బాధ ఏం లేదు. కాకపోతే కేంద్ర ఉద్యోగస్తులకు మాత్రము, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రము ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ట్రాన్స్ఫరెన్స్ కావడము, అనుకున్న చోటికి కాకుండా ఇతర స్థలాలకు బదిలీ ట్రాన్స్ఫర్ కావడము జరుగుతుంది. ప్రమోషన్లు రావడం జరుగుతుంది. కొందరు ప్రమోషన్ల మీదనే అనుకున్న చోటికే కొందరు ట్రాన్స్ఫర్ కావడం అనేటువంటి జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు బాధనే లేదు. తీసేస్తాడు అని చెప్పి రేపు నేను తీసేస్తా రేపు అనుకుంటే సంవత్సరం అయిపోతుంది, బాధపోతుంది. అలాంటిది లేదు. మనము వద్దనుకుంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రము వద్దనుకుంటేనే ఉద్యోగం పోతుంది, మనం వద్దనుకుంటే. కానీ వాడు తీసేసాడు, నేను రేపు నేను తీసేస్తానమ్మా అంటాడు, కానీ తీసేయడు, ఉండని ఇంకా 2 రోజులు చూద్దాంలే అంటాడు. ఇలా ఉండి ప్రోత్సాహం అనేటువంటిది మనకు మంచి లభిస్తుంది ఈ సంవత్సరము. వృషభ రాశి వారికి, విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ అందరికి కూడా మంచిగా ఉంది. కొన్ని చిన్నమైనటువంటి ఒక ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. ప్రకృతి వైపరీత్యం వల్ల కొన్ని అనారోగ్యాలు ఏర్పడము, కొన్ని ఈ సంవత్సరం కొన్ని కొత్త రోగాలు వచ్చేటువంటి ఒక ఆస్కారం కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే కాలసర్ప దోషము, త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటాలు ఉన్నాయి. కాబట్టి కొత్త రకమైన వ్యాధులు, అప్పుడు కరోనా వచ్చింది చూడండి, అలాంటి అంత పెద్దది కాకుండా కొన్ని కొత్త రకమైన వ్యాధులు వచ్చి జనాలు కొంత నష్టపోవడము, దాంట్లో వృషభ రాశి వారికి కూడా కొంత ఎఫెక్ట్ కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనశ్శాంతిగా ఉండాలి, దైవారాధన చేయాలి. ప్రతిరోజు ఈ వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రం గనక పారాయణం చేసినట్టయితే ఏ బాధ ఉండదు. నవగ్రహ స్తోత్రంతో పాటు వీడంతా కూడా దుర్గాదేవి స్తోత్రాన్ని కూడా పారాయణం చేస్తే అన్ని కష్టాలు పోయి సుఖంగా సంతోషంగా మళ్ళీ ఉగాదికి ఆనందంగా కలుస్తారు. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.